భీమవరం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి కోసం తీవ్రమైన పోటీ నెలకొంది. పొత్తుల్లో భాగంగా ఆ పదవి ఏ పార్టీకి దక్కుతుందో అన్న ఉత్కంఠ ఇప్పుడు కొనసాగుతోంది. భీమవరం ఎమ్మెల్యేగా జనసేన ఎమ్మెల్యే కొనసాగుతూ ఉండడంతో ఆ పదవి తమకే కావాలని టీడీపీ బీజేపీలు పట్టుబడుతున్నాయంట. ఆ డీటెయిల్స్ ఏంటో ఈ స్టోరీలో. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలి రోజు నుంచే నామినేటెడ్ పదవుల కోసం నేతలు ఎంతో ఆతృతతో ఎదురుచూస్తున్నారు. చాలా మంది నాయకులు టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల్లో ఎన్నో ఏళ్లుగా పార్టీల కోసం కష్టపడి పనిచేసే వాళ్లే ఉన్నారు. ఎన్నికలైన తర్వాత కొందరికైతే ఇప్పటికే పదవులు వచ్చాయి, మరికొందరైతే నామినేటెడ్ పదవుల కోసం పోటీ పడుతున్నారు. అయితే భీమవరం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి ఏ పార్టీ వారికి దక్కనుందోనని సర్వత్రా ఉత్కంఠభరితంగా మారింది. పదవులు వీరికే అంటూ ఎవరికి నచ్చినట్లు వారు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టుకుంటూ ఉండడంతో ఆశాబహుల్లో టెన్షన్ తారాస్థాయికి చేరుకుంటుంది. అసలు పదవి వస్తుందా రాదా అనే అభద్రతా భావన కొందరు నేతల్లో పెరిగిపోతోంది. నిజానికి జనసేన, టీడీపీ, బీజేపీ పార్టీల్లో ఎన్నో ఏళ్లుగా ఆయా పార్టీ కోసం సేవలు చేస్తున్న నాయకులు చాలా మంది ఉన్నారు. వారంతా నామినేటెడ్ పదవులపై ఆశలు పెట్టుకుని ఎదురు చూస్తున్నారు. మార్కెట్ యార్డ్ కమిటీ చైర్మన్ పదవుల కోసం సీనియర్లు, జూనియర్లు అనే తేడా లేకుండా పోటీ అయితే ఎక్కువగా ఉంది. భీమవరం మార్కెట్ యార్డ్ చైర్మన్ పోస్టుకు విపరీతమైన డిమాండ్ కనిపిస్తుంది. నియోజకవర్గంలో ఎమ్మెల్యే తర్వాత అంతటి ప్రాధాన్యత కలిగిన పదవి మార్కెట్ యార్డ్ కమిటీ చైర్మన్ పోస్ట్ అంటారు. పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రాధాన్యత గల భీమవరం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి కోసం పలువురు నాయకులు లాబింగ్ చేసుకుంటున్నారు. ప్రధానంగా జనసేన పార్టీ నుండి ఆ పార్టీ రాష్ట్ర ప్రచార కమిటీ జాయింట్ సెక్రటరీ బండి రమేష్ కుమార్ పేరు వినబడుతుంది. పార్టీ అధినాయకుడు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ స్థాపించినప్పటి నుండి ఆయన వెంట ఉంటూ ఇటు భీమవరం నియోజకవర్గంలో పార్టీ బలపడ్డానికి ప్రధాన పాత్ర పోషించారు. నాగబాబుకి అత్యంత సన్నిహితులు, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా చిరంజీవి యువత అధ్యక్షులుగా పనిచేశారు. జనసేన పార్టీ భీమవరం మండలం అధ్యక్షులుగా గతంలో కొనసాగారు. భీమవరం మార్కెట్ కమిటీ అధ్యక్ష రేసులో భీమవరం మండలం జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి కత్తుల నీలేంద్ర పేరు కూడా వినిపిస్తుంది. ఆయన నియోజకవర్గంలో జనసేన పార్టీ బలపడ్డానికి తన వంతు కృషి చేశారు. పార్టీ అధికారంలో లేనప్పుడు నియోజకవర్గంలో సమస్యల పరిష్కారానికి ఉద్యమాలు నిర్వహించారు. అలాగే తెలుగుదేశం పార్టీ భీమవరం పట్టణ మాజీ అధ్యక్షులు మద్దుల రాము పేరు కూడా ప్రముఖంగానే ఫోకస్ అవుతోంది. ఆయన తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పటి నుంచి పార్టీలోనే కొనసాగుతున్నారు. ఇక తెలుగుదేశం పార్టీ నుండి ఆ పార్టీ మండల కార్యదర్శి కౌరు పృథ్వీ పేరు కూడా వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రేస్లో వినిపిస్తుంది. ఎప్పటి నుండో నియోజకవర్గంలో అందరికీ అందుబాటులో ఉండే నాయకుడిగా పృథ్వీకి గుర్తింపు ఉంది. వీరితో పాటు కూటమి నేతలు పొత్తూరి బాపిరాజు, వెండ్ర శ్రీనివాస్, ఇందుకూరి రామలింగరాజు మరికొందరు పేర్లు కూడా రేస్లో ఫోకస్ అవుతున్నాయి. మరి భీమవరం మార్కెట్ యార్డ్ పదవి ఏ పార్టీకి దక్కుతుందో, ఆ లక్కీ లీడర్ ఎవరో చూడాలి.